రటిక నెల్లూరు జిల్లా రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గూడూరు నుంచి గమ్మడిపుండి మధ్య మరో 2 రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 ఏళ్లలో పనులు పూర్తి చేసేలా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుతో రైళ్లలో రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మరో వరాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలుపగా ఇందులో ఆంధ్రప్రదేశ్కు కీలకమైన ప్రాజెక్టును ప్రకటించింది. ఇదే గూడూరు గమ్మిడిపుండి మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్. తమిళనాడులోని గమ్మిడిపుండి నుంచి ఏపీలోని గూడూరు వరకు సుమారు 90 కిలోమీటర్ల మేర 3-4 రైల్వే లైన్లను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం 2229 కోట్లు మంజూరు చేసింది. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానటువంటి రైల్వే స్టేషన్లో నెల్లూరు బిట్రగుంట తర్వాత గూడూరు జంక్షన్ అత్యంత కీలకమైనదని చెప్పాలి. ఎందుకంటే ఇటు ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి రైలు రాకపోకలతో పాటు ఇటు గూడూరు జంక్షన్ నుంచి విజయవాడ, చెన్నై, ఇతర ప్రాంతాలతో పాటు ప్రత్యేకించి తిరుపతి, అదేవిధంగా చెన్నై వెళ్ళేటువంటి రైళ్లన్నీ కూడా ఈ యొక్క గూడూరు జంక్షన్ పాయింట్ నుంచి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. నిత్యం సుమారు ప్రతిరోజు కూడా 24 గంటల వ్యవధిలో 80కి పైగా ఎక్స్ప్రెస్లు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు, పలు మెమోలతో పాటు 40కి పైగా గూడ్స్ రైళ్లు ఈ యొక్క గూడూరు జంక్షన్ నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, ఏపీ, ఒడిశా ప్రాంతాలకు సంబంధించి రైల్వే ట్రాక్లు కొత్త నిర్మాణం చేపట్టేందుకు కూడా నూతన ప్రతిపాదన అంశాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చించారు. అందులో భాగంగానే మల్టీ ట్రాక్ సిస్టమ్ సంబంధించినటువంటి ఇటు ఏపీలో ఉన్నటువంటి గూడూరు జంక్షన్ నుంచి అదేవిధంగా గుమ్మడి పూండి వరకు కూడా సుమారు 90 కిలోమీటర్ల పొడవు వరకు కూడా నూతన మరో 2 రైల్వే ట్రాక్ నిర్మాణానికి కూడా ఆమోదించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమారు 2229 కోట్ల రూపాయల వెచ్చించి 2030 లేదా 2031 నాటికి కూడా ఈ యొక్క 3వ, 4వ లైన్ల ట్రాక్ నిర్మాణం చేపట్టేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిజానికి బ్రిటిష్ కాలం నుంచి గూడూరు రైల్వే జంక్షన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లే రైళ్లకే కాకుండా తిరుపతి, దక్షిణ భారతంలోని పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్ల రాకపోకల్లో గూడూరు కీలక జంక్షన్ గా కొనసాగుతోంది. తూర్పు తీర ప్రధాన రైల్వే మార్గంలో ఉండటం, విజయవాడ చెన్నై మార్గానికి కీలక అనుసంధాన కేంద్రంగా ఉండటంతో గూడూరుపై రైల్వే ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది. ఒకవైపు ప్రయాణికుల రైళ్లు, మరోవైపు గూడ్స్ రైళ్లు ఎక్కువగా కావడంతో ట్రాకులపై రద్దీ అధికమైంది. దీంతో కొన్ని సందర్భాల్లో రైళ్లను ఆలస్యంగా నడపాల్సి రావటం, రైల్వే స్టేషన్ల దగ్గర నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అదనపు రైల్వే లైన్ల నిర్మాణం ఓ వరం లాంటిది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మన గూడూరు జంక్షన్ నుంచి గుమ్మిడిపూడి వరకు మరో 2 లైన్లు ప్రకటించిందో దానికి దరిదాపు 2229 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం జరిగింది. కానీ సంతోషం, ఎందుకంటే గూడూరు జంక్షన్ అనేది ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది. అదేవిధంగా ఇది ప్రధానంగా జంక్షన్ తిరుపతికి కానీ ఇట్లా చెన్నై కానీ, చెన్నై ఎక్కువ సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, అదేవిధంగా రకరకాల వ్యాపార పరంగా కావచ్చు, అన్నిటికీ అనుకూలంగా ఉండేటటువంటి గూడూరు జంక్షన్కి మరో 2 లైన్లు ఇవ్వడం సంతోషం. కానీ దాన్ని మరింత అంటే వ్యాపారస్తులు కావచ్చు, ఇతర రకరకాల పద్ధతులలో పనిచేసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ప్రధానంగా రైళ్ళు అనేటివి సక్రమంగా రన్ అవ్వట్లేదు. అంటే టైంకి పోవడం, ఏదో ఒక ఎంప్లాయ్ కానీ వ్యాపారస్తులు కానీ ఒకవేళ టయానికి చెన్నై నుంచి ఎక్కడికి రావాలన్నా, గూడూరు నుంచి చెన్నైకి పోవాలన్నా కానీ రైలు రాకపోకలు అనేది అంతరాయం చాలా ఏర్పడతా ఉంది. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం దీనికి కేటాయించి సంతోషకరమైన కానీ దాన్ని కూడా కొద్దిగా ఆలోచన తీసుకుంటే ప్రజలకి రవాణా సౌకర్యం మరింత మెరుగుపరిగే విధంగా ఉంటుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా గూడూరులో ఉన్నటువంటి రైల్వే స్టేషను ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ రకరకాల పద్ధతుల్లో లేబర్స్ కావచ్చు, ఉద్యోగ రకరకాల పద్ధతుల్లో ఈ గూడూరు జంక్షన్ అనేది కీలకమైంది. ఈ గూడూరు జంక్షన్ కనీసం ఏసీ వెయిటింగ్ హాల్ కూడా లేదు ఇక్కడ. దీన్ని ఇంకా డెవలప్ చేయాలా, దానికి కేటాయించిన నిధులకు మంజూరు చేశారు, సంతోషమే. కానీ ప్రధానంగా రైల్వే స్టేషన్ బాగుంటేనే మనకి ఇక్కడ స్టే చేయాలన్నా పెట్టాలన్నా బాగుంటది. ప్రస్తుతం గూడూరు స్టేషన్ మీదుగా రోజుకు 80కి పైగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మెమో రైళ్లు, 40కి పైగా గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. విజయవాడ గూడూరుల మధ్య 4వ లైను, గూడూరు గమ్మిడిపుండి మధ్య 3-4 లైన్లు పూర్తయితే రోజుకు సగటున 200 రైళ్ల వరకు అవలోకగా నడవచ్చు. గూడూరు గమ్మిడిపుండి మధ్య మరో 2 రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే ప్రస్తుత 2 లైన్లపై ఉన్న రద్దీ గణనీయంగా తగ్గుతుంది.
ప్రయాణికుల రైళ్లకు మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు గూడ్స్ రైళ్ల రాకపోకలకు కూడా అదనపు సామర్థ్యం లభిస్తుంది. రైళ్ల రాకపోకలు ఆలస్యం తగ్గడంతో పాటు సరుకు రవాణా వేగవంతం అవుతుంది. ముఖ్యంగా గూడూరు, సూళ్లూరుపేట, తడ ప్రాంతాల నుంచి చెన్నై వైపు నిత్యం రాకపోకలు సాగించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారాలకు ఈ ప్రాజెక్టు వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కొత్త 2 రైల్వే లైన్లు పూర్తయితే గూడూరు నుంచి చెన్నైకి వెళ్లేవారు గమ్మిడిపుండి వరకు వెళ్లి అక్కడ నుంచి చెన్నైకి నిత్యం తిరిగే లోకల్ రైళ్లలో ప్రయాణం సాగించేందుకు వీలుగా ఉంటుంది. దీంతో సౌత్ కోస్ట్, దక్షిణ రైల్వే ఆదాయం మరింతగా పెరుగుతుంది. బ్రిటిష్ కాలం నుంచి ఈ ప్రాంతంలో వ్యాపార అభివృద్ధి అనేది విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజుల్లోనే ఈ ప్రాంతం నుండి మైకా ఎక్స్పోర్ట్ ఇతర దేశాలకు విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ క్వార్జ్ కానీ, పల్స్పర్ కానీ, నిమ్మకాయలు కానివ్వండి, ఈ ప్రాంతం నుంచి అధికంగా ఉత్పత్తి అవుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి ఇక్కడ గూడూరు నుంచి. అదేవిధంగా చెన్నైకి మనకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము మెట్రోపాలిటన్ సిటీ కావడం వల్ల మనకు 100 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఉదయం పోయి సాయంకాలం వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం గూడూరు జంక్షన్ అనేటువంటిది. సూళ్లూరుపేట నియోజకవర్గం కానివ్వండి, ఇటు సర్వేపల్లి నియోజకవర్గం కానివ్వండి, మనకు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. దొగరాజుపట్నం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భం. అదే మరి కృష్ణాపట్నం పోర్టు, ఇవన్నీ కూడా దీనికి అనుసంధానం గావించబడినటువంటి పరిస్థితి. ఈ ఎక్స్టెన్షన్ రోడ్లు కూడా అన్ని కూడా అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని డబుల్ లైన్లు 2 లైన్లు ఉన్నటువంటి రైల్వే లైన్లు ఇంకో 2 లైన్లు పెంచడం అనేటువంటిది మనకు హర్షించదగ్గ విషయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ, నేను జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను కాబట్టి దీనికి మంచి అవకాశం ఇచ్చినారు. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను భావిస్తున్నటువంటి సందర్భం. ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి విపరీతంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనం ఇక్కడ చూసినట్లయితే కోట మండలంలో మన క్రిస్ సిటీ కూడా ఏర్పాటు కాబోతోంది. శ్రీ సిటీలో దాదాపు 400 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటిది. కాబట్టి ఇక్కడ డబుల్ లైన్లు మళ్ళీ శాంక్షన్ చేయడం అనేటువంటిది మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాదు విజయవాడ, గూడూరు మధ్య ఇప్పటికే అదనపు ట్రాక్ సామర్థ్యం పెరుగుతుండగా ఇప్పుడు గూడూరు, గమ్మిడిపుండి మధ్య 3, 4 లైన్ల నిర్మాణం కూడా పూర్తయితే విజయవాడ నుంచి చెన్నై దిశగా రైల్వే రవాణా సామర్థ్యం మరింతగా మెరుగవుతుంది. దీంతో తూర్పు తీర ప్రధాన రైల్వే కారిడార్లో గూడూరు మరింత కీలక రైల్వే కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ప్రయాణికుల రాకపోకలతో పాటు పారిశ్రామిక ఉత్పత్తులు, సరుకు రవాణాకు కూడా ఇది మరింతగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క తూర్పు రైల్వే క్యాడర్లకు సంబంధించి ప్రత్యేకంగా యొక్క 3, 4 లైన్ కనుక పడితే ఖచ్చితంగా యొక్క రైల్వే శాఖకు సంబంధించి మరింత అభివృద్ధి దిశగా దోహదపడేందుకు ఈ యొక్క జంక్షన్ మరింత కీలకంగా మారుతుందని చెప్పేసి వైపు వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పాటు ప్రత్యేకించి రైల్వే శాఖ సంబంధిత కూడా హర్షం వ్యక్తం చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. గూడూరు జంక్షన్ నుంచి ప్రత్యేకించి 3, 4 లైన్లు పనులు అత్యంత త్వరగా ప్రారంభమయ్యే అవకాశాలు కూడా మనకు పరిస్థితి కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ సునీల్తో కలిసి తేజ, వైకే టీవీ, నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ నుంచి.